SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం కోకట్ గ్రామంలో ఆదివారం గాండ్ల శివకుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అక్రమ సంబంధం కొనసాగించాలని వివాహిత మహిళా వేధింపులు. అదే గ్రామానికి చెందిన వివాహిత పబ్బన్ గారి రాణెమ్మరెడ్డికి శివకుమార్ మధ్య కొనసాగిన అక్రమ సంబంధం. పంచాయతీ పెట్టి ఇద్దరికి నచ్చజెప్పిన గ్రామస్తులు. పంచాయతీ పెట్టిన తీరు మార్చుకోలేని రాణమ్మ శివకుమార్కు ఫోన్ చేసి తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని, లేకపోతే పరువు తీస్తానని బెదిరింపులు. రాణమ్మ బెదిరింపుల వల్లనే తన భర్త మృతి చెందాడంటూ చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు. పరారీలో ఉన్న రాణెమ్మరెడ్డిని హైదరాబాద్లో అరెస్టు చేసి తాండూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ప్రైవేటు వాహనంలో చెంచల్గూడ జైలుకు తరలింపు. నా పేరు చంద్రకళ శివకుమార్ భార్యని. నేను మా ఆయనకి కారణం గుంకూరు రాణమ్మ మమ్మల్ని ఏమో చేద్దాం అనుకున్నది, అది వర్కౌట్ కాక ఆ పని చేసేసిండు. ఎందుకు ఆమెతో ఏం సంబంధం? మనకు రాణమ్మతో ఏం సంబంధాలు? అక్రమ సంబంధాలే సార్. డబ్బు తీసుకోవడం ఇవ్వడం తెలియకుండా ఏమి టార్చర్ పెట్టిందో తెలియదు, కానీ ఏమో చేద్దాం అనుకున్నది, అది వర్కౌట్ కాక ఈ పని చేసేసిండు. ఇది 5 years నుంచి ఒక్కసారి నచ్చ చెప్పినాము ఆమెకి, ఈయనకు నచ్చ చెప్పినాము, ఆమె వినలేదు. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ వర్కౌట్ చేసింది. మళ్ళీ చచ్చిందా లేదా అని ఆమెకి చెప్పిండు. ఆమె మళ్ళీ వేరేలతో పంపించి కూడా చూసి మాకు తెలిసింది. నేను చస్తున్న వీడియో కాల్ అది చేసి చూపెట్టిండు. ఏమని అయితే చెప్పిందంటే నన్ను, మా అత్తని, మా పిల్లలని ఈ సంసారం వదిలేసి నా దగ్గరకు వచ్చాయని చెప్పేసిందట సార్. నాగమణి, గాండ్ల నాగమణి. ఏమైతాడు శివకుమార్? నా కొడుకు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే ఆమె వల్లేను సార్, నాకు ఇటుకలేంది, ఆమె పైసలు తీసుకున్నాడు, అవి గిట్ట కట్టి వచ్చిన. నాకు ఇటుకలేంది ఎందుకు ఇచ్చినావు అమ్మ అని గిట్ట అడిగితే పని చేస్తున్నాడు, పేరుకున్నాడు, ఇచ్చిన నేను పోనీ అని కట్టి వచ్చినాక గిట్టంగా ఇంట్లో సరదా చెప్పుకున్నా. మా సంసారం ఆమె వల్ల ఖరాబ్ అయింది సార్. రాణమ్మ ఏం చేసిందంటే మొత్తం పిల్లల్ని విడిచిపెట్టాలి, తల్లిని వాదించాలి, పిల్లల్ని వాదించాలి. నచ్చ చెప్పిన కాళ్ళు మొక్కి వచ్చిన సార్. ఆమె తోటి మాట్లాడడానికి నా నుంచి రాదు, నాకు చదువు రాదు. భయపడిన సార్ నేను ఆమెతోటి, ఆమె భయపడిన సార్. నచ్చ చెప్పినా కానీ నీ కొడుకు నీవు లోపటింటి బుద్ధి చెప్పాలన్నది. ఏం చెప్తారు సార్? ఇది 5 ఏళ్ళ సంవత్సరం నుంచి 4 ఏళ్ళు పక్కా సార్. నాకు గిట్ట ఆశ్చర్యం మొక్కరా సార్. ఆ పిల్లకు గల షాప్ ఉంది సార్, నవీన్ అని. నవీన్ వాడు గలసుగాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. పోయి చూసి రాబోసి వచ్చిందా బతికింది అంటే ఆ పిల్లగాడు వచ్చి చూసిన దగ్గర తెలియదు సార్. మేము ఏడున్నామంటే నేను చెనకాడున్నా సార్, నన్ను చెనకాడు ఇడిచి వచ్చిండి, ఇట్లా వేస్తున్నాం చేనులో. మా అబ్బాయికి జ్వరం వచ్చింది, మా అబ్బాయిని మా ఆడవిళ్ళని తాండ్రు పంపించిన సార్. హాస్పిటల్ పోయింది, బాబుకు 100 degrees జ్వరం సార్. పోయింది విధంగా కందులు తక్కువ పడుతున్నాయంటే తెచ్చిచ్చాడు సార్. తెచ్చి మాత్రం ఉండమ్మా మళ్ళీ వస్తాయని వచ్చి ఇక్కడ సార్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నది నాకు తెలియదు సార్. వాళ్ళ బాబాయ్ సార్. ఏం జరిగింది అంటే నిన్న 3 గంటలకి మాకు తెలిసింది సార్, 3:30కి. ఏమని అంటే శివ ఉరి వేసుకున్నాడు. దేనికోసమని మేము తెలుసుకోసరికి వాట్సాప్లో చాటింగ్ జరిగింది సార్. వీడియో కాల్ చేసి ఉరి వేసుకున్నాడంట. రాణమ్మ అంట. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఒక కిరాణా దుకాణం కాడ అబ్బాయికి వచ్చి చెప్తే వచ్చి చూసేసరికి ప్రాణం వెళ్ళిపోయింది సార్. ఇదంతా దేనికోసం జరిగింది అంటే ఇది గత 2.5-3 సంవత్సరాల నుంచి జరిగిందంట సార్. 2 సంవత్సరాల క్రితము ఆమెకు ప్లస్ ఈయనకి ఇద్దరికి నచ్చ చెప్పి ఒప్పందం చెప్పారు. శివకుమార్ అండ్ రాణమ్మ.
అక్రమ సంబంధం అని తెలిసి పెద్ద మనుషులు ఒప్పందం చేసి ఆమెకు నచ్చజెప్పి ఈయనకు నచ్చజెప్పి విడగొట్టిరు. ఆమె దగ్గరికి నీవు పోయేది లేదు, నీ దగ్గరికి ఆమె వచ్చేది లేదు. ఇది అంటే మంచి పరిణామం కాదనే ఉద్దేశంతో నచ్చజెప్పి విడగొట్టిరు. తర్వాత గత 4 నెలలు 5 నెలల నుంచో మళ్ళీ వాట్సాప్ చాటింగ్లు స్టార్ట్ చేసుకున్నారు సార్. అయితే శివ అనేది ఆయన ఒక 30 ఇయర్ ఉంటాడు సార్. ఆమె ఒక 40+ ఉంటుంది ఆమె. ఈయన చాట్ చేసినప్పుడు ఆయన బ్లాక్ చేయొచ్చు కదా సార్, ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేసినావు? అయితే ఆమెకు వీడియో కాల్ చేసినట్ట శివ, నేను సూసైడ్ చేసుకుంటున్నాను ఈ విషయంలో, నీవు నా మంటికి రారాదు, నాకు మన్ను ఇవ్వడానికి రారాదు అనే చాట్ చేసి చనిపోయాడంట. చనిపోయే ముందు వీడియో కాల్ చేసి ఉరేసుకున్న సమయంలో వీడియో కాల్ చేసి ఉరేసుకున్నట్టు చూస్తే ఆమె భయపడి ఒక పిల్లగానికి చెప్పి పంపిస్తే ఆ పిల్లగాడు చూస్తే అప్పటి వరకు మరణించాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు సార్. ఒకరు పొలానికి వెళ్ళిండ్రు, ఇంకొకరు హాస్పిటల్కి వెళ్ళారు. ఎవరు లేని సమయంలో ఒక 5 నిమిషాల సమయంలో పని జరిగిపోయింది. కోరుకునేది ఏంటి అంటే న్యాయం జరగాలి. రెండవది ఎట్లా న్యాయం జరగాలి అంటే ఆయన ఏం చేసిండు, ఆయన దగ్గర ఎంత లాక్కున్నారు, ఆయనని ఎంతవరకు మోసం చేసిండ్రు, ఆయన ఎంత బలి అయ్యిండు, రేపు పిల్లల భవిష్యత్తు ఏంది, ఈ న్యాయం చేయాలి.